హలో హాయ్ అందరికీ. ఈరోజు నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తారో అందరికీ చూపిస్తున్నాను. ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా కలపండి. కరివేపాకు, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపండి. టమాటీ అది బాగా వేగలండి. అది టమాటీ ముక్కలుగా కాకుండా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది తీసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత మనం చేపలు కడుక్కునే చేపలు ఉంటాయి కదండి, అవి కూడా అందులో వేసుకొని చింతపండు పులుపు 1 గుప్పెడు చింతపండు తీసుకొని దాని రసం తీసి అందులో వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, చింతపండు దానికి చేపలకి బాగా ఎక్కేలా మొత్తం బాగా కలపండి. ముక్కకి బాగా ఎక్కాలి, బాగా కలపాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ స్లిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. హైలో పెడితే గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోయి మసాలా బాగా ఎక్కదండి. ఫిష్కి ముక్క మెత్తగా అవ్వాలి అంటే మనం సిమ్లో పెట్టాలి. అది బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత మన దగ్గర కొత్తిమీర, పుదీనా ఏమన్నా అన్నీ వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. మూత పెట్టి తీసుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత తీసేయాలి. తీసేసిన